హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో రథసప్తమి గురించి కొన్ని విషయాలని షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనుగడ సాగిస్తుందంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుణ్ణి కనిపించే దేవుడు అని అంటారు. శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఇతర మాసాలలో సప్తమి తిథుల కన్నా మాఘమాసాల యందు సప్తమి బాగా విశిష్టమైనది. ఇంతకీ రథసప్తమి అంటే సూర్యుని పుట్టినరోజు అని విన్నాం. మరి అలాంటప్పుడు ఆ రోజుని సూర్య జయంతి అని పిలవాలి, కానీ రథసప్తమి అని పిలవడానికి కారణం ఏమిటి? అసలు సూర్యుని రథానికి గల ప్రాముఖ్యత ఏంటి? నిజానికి సూర్యుడు ఇక్కడ అస్తమించిన మరో చోట ఉదయిస్తాడు. కారణం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంతే తప్ప సూర్యుడు ఒకే చోట నిశ్చలంగా ఉంటాడు. మరి అలాంటప్పుడు ఈ సూర్యుని జయంతిని రథసప్తమి అని ఎందుకు పిలుస్తారు? ఆ విషయం గురించి తెలుసుకుందామండి. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని, మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. అలాగే 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకి సంకేతాలని, ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు. అలాగే గాయత్రి, త్రిష్టప్, జగతి, అనుష్టప్, పంక్తి, బృహతి, ఉష్టిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం అన్నమాట. ఆ ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుందని పెద్దల నమ్మకం. అలాగే విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం అన్నమాట. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి ఒక్కో రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. ఒక్కో రాశిలో సంచరించే కాలాన్ని ఒక్కో మాసంగా పరిగణిస్తారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మారీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. అలాగే మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిదని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనది. రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టే రథసప్తమిని సూర్యగ్రహ తుల్యంగా భావించి పితృదేవత ఋషి తర్పణాలను ఇవ్వాలని నియమాన్ని నిర్ణయించారు. అలాగే సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యప్రాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయని, సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలో కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానం మొదలైనవన్నీ ప్రక్రియలను ప్రవేశపెట్టింది. అంతేనండి, రథసప్తమి గురించి నాకు తెలిసిన విషయాలని షేర్ చేశాను. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.